విఎఫ్ఎం న్యూస్ కు స్వాగతం. అనంతపురం పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు 2వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకుడు చిందనూరు నాగరాజు మాట్లాడుతూ 2 రోజులుగా నిరాహార దీక్షలు కొనసాగుతున్నప్పటికీ పోలీస్ శాఖలో ఎలాంటి చలనం కనిపించడం లేదని విమర్శించారు. బహుజన సమాజ్ పార్టీ 2 లేదా 3 రోజులు దీక్షలు చేసి విరమిస్తుందని ఎవరైనా భావిస్తే అది పొరపాటే అన్నారు. గతంలో కూడా పార్టీ చేపట్టిన ఉద్యమాలు ఎలా ముందుకు వెళ్లాయో అందరికీ తెలుసని, ఇది దశల వారీగా మరింత ఉధృతమవుతుందని హెచ్చరించారు. రిలే నిరాహార దీక్షలతో పాటు విజయవాడలో భారీ ధర్నాకు కూడా సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. అధికార పార్టీలకు చెందిన వ్యక్తులు అడిగితే వెంటనే కాల్ రికార్డులు సేకరించే పోలీస్ వ్యవస్థ, మనీషా నాయర్కు సంబంధించిన కాల్ రికార్డులు సేకరించడానికి ఎందుకు ఆలస్యం అవుతుందో చెప్పాలని ప్రశ్నించారు. అలాగే శ్రీగీతం పేరుతో కళాశాల నిర్వహిస్తూ గీతం కళాశాలగా ప్రచారం చేసుకుని ప్రవేశాలు పొందడం దారుణమన్నారు. ఉచిత విద్య పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేసే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు. మనీషా నాయర్ మాటలు నమ్మి విద్యార్థుల తల్లిదండ్రులు మోసపోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు ఈ రిలే నిరాహార దీక్ష 2వ రోజుకి చేరుకుంది. 2 రోజులు అయినప్పటికీ ఇంతవరకు పోలీస్ డిపార్ట్మెంట్లో ఎటువంటి చలనం కూడా లేదని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈ ఉద్యమము ఏదో 2 రోజులు 3 రోజులు కూర్చొనేసి బహుజన్ సమాజ్ పార్టీ ఊరుకుంటుందని చెప్పేసి భావిస్తున్నారేమో. గతంలోనే బహుజన్ సమాజ్ పార్టీ ఒక ఇష్యూని టేకప్ చేస్తే ఏ విధంగా ముందుకు పోతుందని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఈ ఉద్యమము అంచెలంచెలుగా ముందుకెళ్తుందని చెప్పేసి తెలియజేస్తున్నా. ఇక్కడ రిలే నిరాహార దీక్షలు జరుగుతుంటూ విజయవాడలో మహాధర్నాకి బహుజన్ సమాజ్ పార్టీ ప్లాన్ చేస్తా ఉంది. దీన్ని గమనించాలా. మేము ముఖ్యంగా మనీషా నాయర్ గారి కాల్ రికార్డ్స్ పదే అడుగుతున్నాం. దానికి టైం పడుతుందని చెప్తున్నారు. ఎంత టైం పడుతుందో ఏం కథో తెలియదు. వేరే వాళ్ళ కాల్ రికార్డ్స్ అర్జెంట్ గా కావాలని చెప్పేసి ఎవరైనా అధికారులు కానీ, అధికార పార్టీకి చెందిన నాయకులు కానీ తెలియజేస్తే ఆగ మేఘాల మీద కాల్ రికార్డ్స్ ని తెప్పించుకునే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ మనీషా నాయర్ గారి కాల్ రికార్డ్స్ 25 రోజులు అయినప్పటికీ ఎందుకు తెప్పిలేదు? ఇంకా లేట్ అవుతుందా? ఇంకా ఎన్ని రోజులు లేట్ అవుతుంది? ఆ కాల్ రికార్డ్స్ బయటికి వస్తే దీని వెనక ఉన్న అధికార పార్టీ నాయకులు కావచ్చు, ప్రతిపక్ష పార్టీ నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, దీని వెనుకున్న ప్రతి ర్యాకెట్ కూడా బయటపడుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. దాన్ని మీరు ఆ కాల్ రికార్డ్స్ ని అదే పనిగా లేట్ చేయడానికి ఎన్ని కారణాలు ఉన్నాయో ఏంటో మాకైతే అర్థం కావడం లేదు. ప్రజలకైతే ఈ కాల్ రికార్డ్స్ పైన అనేక అనుమానాలు అయితే ఉన్నాయి. మీరు ఆ అనుమానాలని నిజం చేయకోకున్నట్టు ఆ కాల్ రికార్డ్స్ బయటకు తెప్పించి వెంటనే మనీషా నాయర్ ని, ఆ టీంని, ఆ గంజాయి బ్యాచ్ ని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు ఇంతవరకు బెయిలబుల్ సెక్షన్లు అనుకుంటా వస్తా ఉన్నారు. నాన్ బెయిలబుల్ సెక్షన్ కూడా దీంట్లో మీరు పెట్టవచ్చు మీరు అనుకుంటే. కాకపోతే ఆ రోజు ఎస్పీ గారి ముందు కూడా సెక్షన్లు మేము పెంచుతామని చెప్పారు. ఇంతవరకు అయింది ఆ దిశగా ఈ ఎంక్వైరీ సాగలేదని చెప్పేసి మేము అనుమానిస్తున్నాం. వెంటనే ఆమెని అరెస్ట్ చేసి జైలుకు పంపకపోతే ఈ ఉద్యమము అంచెలంచెలుగా తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఉచిత విద్య అనేది చాలా హాస్యాస్పదము ఈ విషయంలో. ఎందుకబ్బా అంటే అదేమి సత్యసాయి బాబా ట్రస్ట్ కాదు, ఆర్డిటి కాదు. ఈమెకి ఎక్కడి నుంచి ఏమన్నా నుంచి ఫారెన్ నుంచి ఫండ్స్ వస్తున్నాయి ఉచిత విద్య చెప్పేకి? ఉచిత విద్య అనేది ఒక పెద్ద గోల్మాల్. ఇది రాజకీయం. ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. నాకు చాలా మంది ఈ ఉచిత విద్య పైన నాకు చాలా మంది కాల్స్ కూడా చేశారు. ఒకసారి కాల్ రికార్డు కూడా నా దగ్గర ఉంది, వినిపిస్తా చూడండి. ఫ్రీ ఎడ్యుకేషన్ లేదంట. అదే చెప్పేసి అంత ఫారెస్ట్ మీరు అని చెప్పేసి ఆ రోజే నెక్స్ట్ రోజు ఇట్లా జరిగితే ఓకే బాగా కావాలి అనుకున్నా. అంత డ్రామాలు తింటారు అంతా వాళ్ళు. 25,000 ఇంకా ఏమేమంట 85,000 ఫీజు పెట్టారంట. ఫ్రీ ఎడ్యుకేషన్ అన్నారు. నేను అడిగినా, నేను మా పాపకు దేశ కాలేజ్కి ఎందుకు ఇవ్వకూడదు అంటే ఇబ్బంది అవుతుంది సార్, కాలేజ్ విషయంలో ఎడ్యుకేషన్ సార్ అనే. అవన్నీ కాదమ్మా, నేను వచ్చి పిలుచుకొని పోతాను నీకేమంతా అని చెప్పిన. లేదు సార్
మా మేనేజ్మెంట్ తో మాట్లాడతాను సార్. ఇంకా ఈసారి మాకు రాలేదు సార్. అట్లా ఆయన ఎవరో తెలుసుకోవాలి ఉంది ఆయన. ఈసారి లేదు సార్, నేను కావాలంటే అప్రూవల్ తీసుకున్నాను సార్, మీ నంబర్ ఇచ్చిపోలేనే ఇవన్నీ అయ్యే కాదులేమ్మా అని చెప్పేది వచ్చిన. పబ్లిసిటీ అంటే ఒరిజినల్ గీతమే కాదు అది, శ్రీ గీతం. వాళ్ళ పేరు పెట్టుకొని ముందు వ్యాపారం చేస్తున్నారు అంతే. ఇంకా శ్రీ గీతం అందరు గీతం అని మొత్తుకుంటున్నారు అంతే. ఈ విధంగా ఇప్పుడు నేను చూపించినాను. ఈ విధంగా చాలా మంది పేరెంట్స్ వాళ్ళ తల్లిదండ్రులు అక్కడికి పోయిన వాళ్ళు మాకు కాల్ చేస్తున్నారు. మాకే ఎందుకు చేస్తున్నారబ్బా అంటే, ఈ గీతం కాలేజీ పైన పోరాడుతూ ఉండేది బహుజన్ సమాజ్ పార్టీ. ఆ నాయకులకు ఫోన్ చేయాలని ఇక్కడ శిబిరంలో కూర్చొని దాదాపు చాలా మంది నాయకుల దగ్గర కూడా ఇలాంటి వాయిస్ రికార్డ్స్ చాలా ఉన్నాయి. నాది ఒక్కడి దగ్గరే కాదు, చాలా మంది పేరెంట్స్ వాళ్ళకి ఫీజు రిటర్న్ లేదని ఇట్లా అనేకమైంది మా దగ్గర బాధలు చెప్పుకునేవి కూడా ఉన్నాయి. ఎందుకంటే రేపు పొద్దున సాక్ష్యాధారాలు ఏమైనా ఉన్నాయంటే మా దగ్గర ఉండాలి కదా, వాళ్ళ నంబర్లతో సహా ఉన్నాయి నా దగ్గర. వాళ్ళని డైరెక్ట్ కావాలంటే మీడియా ముందుకు పిలుచుకొని వచ్చి కూర్చోబెట్టి వీళ్ళు అడిగినారా లేదా అని కూడా చెప్పగలం మేము. అంటే అంత పర్ఫెక్ట్ గా ఉంటాం. రికార్డింగ్లు వాళ్ళకి ఒకటే కాదు, మేము చేయాలనుకుంటే కూడా చాలా చేసుకోగలం. కాకపోతే మేము చేసేది ఎందుకు ఉంటుందంటే రాజ్యాంగబద్ధంగా ఉంటుంది. ఏం చేసినా పర్ఫెక్ట్ గా 10 మందికి ఉపయోగపడే వాయిస్ కానీ న్యూస్ కానీ మేము బయటకు వదులుతాం. దయచేసి ఉచిత విద్య అనే దాన్ని ప్రజలు కానీ పేరెంట్స్ కానీ నమ్మద్దండి. ఇక్కడ పేరెంట్సే, మీలాంటి పేరెంట్సే మా దగ్గర మాట్లాడే వాయిస్ రికార్డ్ మీకు పెట్టిలేదు. ఈ ఉద్యమాన్ని మాత్రము ఖచ్చితంగా మేము కొనసాగిస్తామని తెలియజేసి జై భీమ్, జై భారత్.